దమస్కు మార్గం గుండా దేవుని ప్రత్యక్షత, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్తాడు? ఆయన దర్శనంలో అంటే ఆయన అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నప్పుడు, అప్పుడు సౌలు ఏమడుగుతాడు? నీవెవరవో అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అనగానే చూడండి, సౌలు నేత్రాలు ఎలాంటి స్థితిలో ఉన్నా చూడండి. అప్పుడు 7వ వచనం చూడండి, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవనికి నీ చూడక మౌనులై నిలవబడి. చూడండి 8వ వచనం, సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక పోయాను. అంటే సౌలుకి కన్నులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కన్నులుండి చూడలేకపోతున్నాడు. తన ఆత్మీయ నేత్రాలో తన గతపు పాపపు స్థితిలో ఉండి ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. కన్నులు ఉన్నాయి, కళ్ళు తెరిచాడు, చూడటానికి ప్రయత్నం చేశాడు, కానీ ఏమి ఇక్కడ. కానీ భౌతిక సంబంధమైన నేత్రాలో తెరుచుకోబడకపోయినను తన ఆత్మీయ నేత్రాలు, తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎవరి ద్వారా? ప్రభు అయిన. అందుకనే నేను ప్రధాన పాపిని అంటాడు. తెలుసండి, ఒప్పుకుంటాడు. నేను ప్రధాన పాపని, నన్ను నా యెడల ప్రభు అయిన క్రీస్తు కృప చూపించి నన్ను ఈరోజు ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు, నన్ను ఘనమైన పాత్రగా మలుచుకున్నాడు, నన్ను చెక్కుకున్నాడు అంటాడు. తెలుసండి, పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, తన పాత స్థితి, గతప స్థితి భయానకం. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామా? అలాంటి పాపపు స్థితిలోనే ఉండిపోయామా ఈ 2025 సంవత్సరంలో? ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎలాగా జీవించావు? దేవుని కొరకు 2025 సంవత్సరంలో నువ్వు ఏం చేసావు? దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు? ఒకసారి నెమరు వేసుకో, గుర్తు చేసుకో. జనవరి నుంచి స్టిల్ ఇప్పటి వరకు దేవుని కోసం నువ్వు ఎలా బ్రతికావు? దేవుని కోసం నువ్వు ఎలా జీవించావు? దేవుని కోసం అసలు నువ్వు ఏం చేసావు? ఆయన పని నువ్వు ఎలా జరిగించావు? అసలు ఆయన పనిని జ్ఞాపకం చేసుకున్నావా? మనకు కూడా ఒక పని అప్పగించాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. అందరూ ఈ లోక మర్యాదను అనుసరించాడు. అంతే కదండి, అందరూ ఈ లోక మర్యాదని అనుసరిస్తున్నారు, అంతే, మర్చిపోతున్నారు.